మధుసూదన్ రెడ్డి గారు నాకు ఒకటి గుర్తొస్తుంది ఐఏఎస్లు అంటే సిద్దిపేట కలెక్టర్ మొదలుపెట్టారు. కలెక్టరేట్ల ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రికి పాదాభివందనం చేయటం. ఆ తర్వాత ఒక 5-6 కలెక్టర్లు చేశారు. చేయని కలెక్టర్లను కూడా చేయండి అని కొంత పక్కన ఉన్నటువంటి నాయకులు వాళ్ళు కొద్దిగా ఇన్ఫ్లుయెన్స్ చేయడం కూడా నాకు గుర్తుంది. అది దాన్ని ఎట్లా చూడాలంటారు? సిద్దిపేట కలెక్టర్ ఇప్పుడు మెట్పల్లి కలెక్టర్ అయినా అది మెట్పల్లి కలెక్టర్దేమో అంటే మీరు బహుశా ఇట్లా చూపిస్తే తెలుస్తుంది. యా మెట్పల్లి కలెక్టరు కవిత కాళ్ళ దగ్గర కూర్చున్నాడు. ఎస్ మెట్పల్లి సబ్ కలెక్టర్ కవిత కాళ్ళ దగ్గర కూర్చున్నాడు. ఎస్ తర్వాత రాజపుష్ప అని ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు తెలంగాణలో. రాజపుష్పనా? ఆయన పేరు అలియాస్ రాజపుష్ప. అర్థమైంది. సిద్దిపేట ఆయన ఆ రాజపుష్ప అనేటటువంటి ఐఏఎస్ అధికారి సీఎం గారి కాళ్ళు మొక్కంగానే ఆయనకు ఎమ్మెల్సీ వచ్చింది. రేపో మాపో ఎంపీ టికెట్ కూడా కన్ఫామ్ అవుతుందని అంటున్నారు. నాకు తండ్రి లాంటి వాడు, నాకు పెద్ద గురువు, ఇవన్నీ మాట్లాడాడు. నాతోటి మంచి పనులు చేస్తున్నాడు అని మాట్లాడారు. అయితే ఇక్కడ నేను ఒక విషయం ఈ మంత్రిమండలి గురించి మాట్లాడుతున్నా. ఈ రాష్ట్రంలో 170 మంది ఐఏఎస్లు ఉన్నా ఈ ఐఏఎస్లు వాళ్ళ యొక్క మేధస్సును ఉపయోగించి ప్రజలకు కావాల్సినటువంటి అవసరాలను గ్రౌండ్ రియాలిటీని తీసుకుపోయి ఒక ప్రపోజల్ రూపంలో ముఖ్యమంత్రి దగ్గర పెడితే చర్చ జరిగి వాటిని ఆచరణ రూపంలో పెడితే ఆ రాష్ట్రం అనేటటువంటిది ఆర్థికాభివృద్ధిలో ఈ ఐఏఎస్ల యొక్క పాత్ర అనేటటువంటిది దాదాపు ఒక 60-70 సంవత్సరాలుగా మనం చూస్తాం. కానీ ఈ రాజుకు వచ్చినటువంటి ఆలోచన ఏంటంటే వ్యవసాయం తప్ప ఏది కూడా ఈ మన యొక్క మనిషిని ఒక మనిషిగా నిలబెట్టదు, మనిషి సివిలైజేషన్ నేర్పదు. ఇటువంటివన్నీ కూడా మీరు చూసారు. ఎందుకంటే తెలంగాణ వచ్చిన తర్వాత మనం కొత్త విషయాలన్నీ నేర్చుకున్నాం. కొత్త విషయాలంటే డైనింగ్ టేబుల్ ఎందుకు ఉంటుంది అంటే మన కేసీఆర్ చెప్పేంత వరకు డైనింగ్ టేబుల్ గురించి తెలియదు. అంటే కూరగాయలు హైట్ మీద పెట్టి ఎందుకు అమ్ముతారు అంటే మనకు తెలియదు, ఆయన చెప్తే తెలుసు. కరోనాకి ఏం వేసుకోవాలంటే పారాసెటమాల్ ఆయన చెప్పేంత వరకు తెలియదు మనకు. సో ఇంత నిష్ణాతులైనటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో ఉన్న ఈ 6-7 మంది ఐఏఎస్ అధికారులకు కొన్ని విషయాలు చెప్పాడు. మీరు ఉన్నటువంటి విధంగా రజత్ కుమార్ అని ఒక పేరు వచ్చింది. ఈ రజత్ కుమార్ ఎట్లా వెలుగులోకి వచ్చిండంటే ఈ ఓల్డ్ సిటీలో ఒక పెద్ద హోటల్ ఉంటుంది ఫలక్నామా ప్యాలెస్ అని. ఆ ఫలక్నామా ప్యాలెస్లో ఒక పార్టీ ఇచ్చిండని, ఆ పార్టీలో ఒక్కొక్క ప్లేటుకు 15,000 రూపాయలు అయ్యిందని, అది ఈయన చెల్లించకుండా ఆ కాళేశ్వరం వరదల్లో కొట్టుకొచ్చిన డబ్బులు హోటల్ వాళ్ళు తీసుకున్నారు అనేటటువంటిది ఒక చర్చ జరిగింది. కాళేశ్వరం వరదల్లో కొట్టుకొచ్చినటువంటి డబ్బులు అంటే అదే మెగా అనే కాళేశ్వరం కాంట్రాక్టర్ ఆ బిల్లు కట్టినట్టుగా అప్పట్లో అంటే ఏదో మొత్తానికైతే కాళేశ్వరం నీళ్ళల్లో కొట్టుకొచ్చిన డబ్బులు అందులో కట్టారనేటటువంటి వార్త. దాని మీద ఇప్పుడు మీకు నాకు ఏం తెలుసా అండి పెద్ద పెద్ద విషయాలు అని చెప్తున్నా. అంటే జరిగిన తర్వాత వీళ్ళందరికీ ఏం చెప్పాడంటే మీరు భూములు కొనండి బాగుపడతారని. నేను చాలా కేటగిరికల్గా చెప్తున్నా. ఈ రాష్ట్రంలో పొలిటీషియన్స్ అనేటోడు ఎంత దోసుకున్నాడో ఎంత దోసుకోలేదో నాకు తెలియదు. కానీ ఈ రాష్ట్రంలో ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు ఒక్కొక్కడికి 3 విల్లాలు ఎందుకండి, ఒక్కొక్కడికి 5 ఫామ్ హౌస్లు ఎందుకండి? నేను ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి గురించి చెప్తున్నా. యాచారం మండలంలో 35 ఎకరాల భూమి నీకెందుకు రా అని అడుగుతున్నా నేను. ఇబ్రహీంపట్నం దగ్గర యాచారం మండలంలో నువ్వు 35 ఎకరాల భూమి కొన్నావు కదా, ఆ 35 ఎకరాల భూమిలో నువ్వు వ్యవసాయం చేస్తావా అని అడుగుతున్నా వాడిని నేను అడుగుతున్నా సూటిగా. అదేవిధంగా నవాపేట మండలం మహబూబ్నగర్ జిల్లా 28.5 ఎకరాలు కొన్నావు, సేమ్ ఆఫీసర్ ఇంకో ఆఫీసర్, నువ్వు ఆడ వ్యవసాయం చేస్తావని అడుగుతున్నా. ఇప్పుడు నిన్న మొన్న ప్రచారంలోకి వచ్చినటువంటి ఈ నవీన్ మిట్టల్ అనేటోడు బాలానగర్ మండలంలో ఒక విలేజ్లో 35 ఎకరాలు 2003లో కొని 2018లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి ప్లాట్లు అమ్మి వాని పెళ్ళం పేరు మీద బుక్ చేసుకొని కనీసము సిగ్గు మానము అభిమానం లేకుండా ఎవరైనా సరే మా మిసెస్ పేరు మీద ల్యాండ్ ఉంటే వైఫ్ ఆఫ్ మధుసూదన్ రెడ్డి అని ఉండాలి. రఘు బన్సల్
డాటర్ ఆఫ్ హుకుంచంద్ బన్సల్. ఒక్క నిమిషం నేను అడుగుతున్నా, మీరు తిరుపతికి పోండి, ఆధార్ కార్డు మర్చిపోయి మీరు పొరపాటున మీ రేషన్ కార్డు తీసుకోపోయినా, మీ లైసెన్స్ తీసుకోపోయినా వాడు లోపలికి రానియడు. మరి అటువంటిది ఈ యొక్క ఐఏఎస్ అధికారికి వాడు రిజిస్ట్రేషన్ చేసినటువంటి గాడిద కొడుకు ఎట్లా ఈ యొక్క దీనిపైన రిజిస్ట్రేషన్ చేసిండు? ఏ విధంగా ఆమె యొక్క డ్రైవింగ్ లైసెన్స్ మీద ఎట్లా రిజిస్ట్రేషన్ చేసిండు? ఈ విధంగా ఈ రాష్ట్రంలో ఉన్న దాదాపు 10-15 మంది సీనియర్ ఐఏఎస్ అధికారులు, ముఖ్యంగా నార్త్ నుంచి వచ్చినటువంటి అధికారులు, అందులో ముఖ్యంగా బీహార్ నుంచి వచ్చిన అధికారులు, అందులో ముఖ్యంగా ప్రగతి భవన్లో పొద్దుగల లేచి ఛాయ్ దగ్గర నుంచి రాత్రికి సార్తో పాటు అన్ని పుచ్చుకొని బయటకు వచ్చేటటువంటి అధికారులు ఈ రాష్ట్రంలో భూములను కొల్లగొట్టిండ్రు. అంటే ముఖ్యమంత్రికి అత్యంత ఆంతరంగికమైనటువంటి అధికారులు మీరు చెప్పారు. నేను ఏమంటున్నా, అరే భయ్ నువ్వు 35 ఎకరాలు కొన్నావు కదా, ఈ 35 ఎకరాలు దేనికి కొన్నావు? నీ కొడుకు చదువుకోలేదా? నీ బిడ్డ చదువుకోలేదా? నీ బిడ్డ వ్యవసాయం చేస్తుందా? నువ్వు వ్యవసాయం చేస్తావా? దేనికోసం కొన్నావు నువ్వు? వాట్ ఈస్ ద రీజన్? అంటే ఈ రాష్ట్రంలో దున్నేవాడికే భూమి కాడ నుంచి ఐఏఎస్లకే భూమి అనేటటువంటి పరిస్థితి వచ్చిందంటే ఈ రాష్ట్రం కళ్ళు మూసుకున్నదా? మూసుకోలే. నేను అసలు విషయం మీకు చెప్తున్నా, ఈ రాష్ట్రంలో ఉన్న 170 మంది ఐఏఎస్ అధికారుల చిట్టా అంతా రాజు చేతిలో ఉంది. ఇప్పటి రాజు చేతిలో, మునుపటి రాజు చేతిలో. ఇప్పుడు రాజులే లేరు. డిసెంబర్ 3న రాజరికం పోయింది, ప్రజాస్వామ్యం వచ్చింది. ఓకే, ఇప్పుడు ఆ ప్రజాస్వామ్యం వచ్చింది కాబట్టి ఫోన్లు ఇవ్వని ఫోన్ వాడు మాట్లాడుకుంటాడు. నువ్వు తమ్ముడితో మాట్లాడతావా, భార్యతో మాట్లాడతావా, ఒకవేళ నీకు ఓపిక ఉంటే నీ గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడినా ఎవడేం పట్టించుకో. ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే, పాత రాజు దగ్గర ఈ డేటా అంతా ఉంది, A to Z ఉంది. ఆయన కనుసన్నల్లోనే జరిగింది. వీళ్ళు చేసినటువంటి మీ అభిప్రాయం ప్రకారం సంఘ వ్యతిరేక కార్యక్రమాలకు సంబంధించిన చిట్టా కూడా రాజు దగ్గర ఉంది. నా క్వశ్చన్ కంప్లీట్ చేయండి. ఆయన కనుసన్నల్లోనే ఇదంతా జరిగింది అనేది మీ అభిప్రాయం? అంటే ఇక్కడ ఒకటి, సోమేష్ కుమార్, నువ్వు సిద్దిపేటలో 70 ఎకరాలు కొన్నావు, ఏంది ఏం వేసినావు దాంట్లో? ల్యాండ్ మంచిదేనా, మా ఊరు కదా, మంచిదే ల్యాండ్ మంచిది, నువ్వు ఇది చేయి అన్నాడు అనుకో, వానికి 2 ప్రశ్నలు వస్తాయి. అరే సారు నిజంగానే నన్ను పంటల పట్ల ఏదన్నా మోటివేట్ చేయడానికి చెప్పిండా? అరే నా కొడుకా సిద్దిపేట నువ్వు 70 ఎకరాలు కొన్నావు, నా దృష్టిలో ఉందిరా నాయన అనే ఈ రెండిటితోటి వాడు సతమతం అవుతాడు. దాంతో ఇక ఇప్పుడేంటి రూల్స్ చట్టము ఇవన్నీ లేకుండా ఇక 24 గంటలు వాడిని పాదసేవనే. నేను ఇంకో విషయం చెప్తున్నా, చాలామంది ఇందులో 2-3 సీనియర్ ఆఫీసర్లు కూడా ఇరుక్కున్నారు. ఇప్పుడు రామకృష్ణారావు మీద ఆరోపణలు ఏమీ లేవు మొన్నటి వరకు, కానీ తెలంగాణలో ఎన్నికలు జరిగిన తర్వాత ఎట్లుండే అంటే, నా యొక్క జీపీఎఫ్ రావాలంటే ఎస్టీఓ ఇస్తే సరిపోతుండే. ఇప్పుడు 32 రూపాయలు మా ఆఫీస్ కరెంటు బిల్లు రావాలంటే రామకృష్ణారావు నొక్కాలే బటన్. దాంతో ఏమైంది, 4% నుంచి 14% కమిషన్లు తీసుకొని, కానీ దీనికి ఒక ముఠా ఉంది ఆ తెలంగాణ రాష్ట్రంలో. అంటే బిల్లు శాంక్షన్ చేయించేటటువంటి ముఠా, దీంట్లో మంత్రులు ఉన్నారు, ఐఏఎస్లు ఉన్నారు, ప్రైవేట్ ఏజెన్సీలు ఉన్నాయి, సెక్రటరియట్లో ఒక ముఠా ఉంది. సో ఇటువంటి రాజ్యం అనేటటువంటిది బహుశా నేను మీకు స్పష్టంగా చెప్పాలంటే లాస్ట్ సెంటెన్స్లో చెప్తాను. ఒక చిన్న మాట, ఇది మీరు చెప్పిన ప్రకారం ఇంత పెద్ద లాబింగ్ జరిగింది, ఇన్ని ఆస్తులు కొన్నారు, ఇంత ఇది ఉంది, దీనికి ఏ రకమైనటువంటి లాజికల్ కంక్లూజన్ వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? తర్వాత ప్రకాష్ గారి దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు లాజికల్ కంక్లూషన్ అనేటటువంటిది ఒకటండి, ఒకటి ఇవంతా క్రిడ్పోకో వ్యవహారాలు. నువ్వు ఇక్కడ దోసుకో, నేను అక్కడ దోసుకుంటాను. ఉదాహరణకు తెలంగాణలో ఉంది, నవీన్ మిట్టల్ అనేటటువంటి ఒక అధికారి పైన హైదరాబాద్ కలెక్టర్గా ఉన్నప్పుడు టైం అయిపోయినా సరే ఆయన రిలీవ్ అయిన తర్వాత 5 రోజులకో 6 రోజులకో కూడా ఇంటికి ఫైల్ తెచ్చి సంతకం పెడుతుంటే నటరాజన్ గుల్జర్ అనే ఒక అధికారి చీఫ్ సెక్రటరీ కంప్లైంట్ చేస్తే రెడ్ హ్యాండెడ్గా దొరికినటువంటి దొంగడు. అటువంటి వ్యక్తిని లూప్ లైన్లో పెట్టకుండా దొంగకు తాళం చేయించినట్టుగా తీసుకొచ్చి రెవెన్యూ కార్యదర్శిగా, రెవెన్యూ CCLAగా, అది కూడా సాలదన్నట్టుగా ఏమంటారు దాన్ని, ఇట్లా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీగా చేస్తే ఒక్కొక్క స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్
డైరెక్టర్ జనరల్. డైరెక్టర్ జనరల్ కాదు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్కు ఒక్కొక్క దానికి ఒకరు సబ్ రిజిస్ట్రార్ ఉంటారు. ఈ రంగారెడ్డి, హైదరాబాదు, అదేవిధంగా మేడ్చల్లో ఉన్నటువంటి సబ్ రిజిస్ట్రార్లు అందరూ ఒక్కొక్కరు 30 లక్షలు వసూలు చేసి ఎలక్షన్ ఫండ్ ఇచ్చారు. మరి వీళ్ళందరూ కలిసి తీసుకుపోయి ఎక్కడ ఇచ్చారు, మరి అవి అక్కడ నుంచి పైకి చేరినాయా చేరలేదా తెలియదు.